మిత్రులారా నమస్తే. వర్టెక్స్ కంపెనీ ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ, దాని ఓనర్ వర్మ. ఈయన ప్రభుత్వ భూమిలో వెంచర్లేసి ప్రభుత్వ భూమికి నాలా సర్టిఫికెట్ సంపాదించి నాలా ఆధారంగా హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకొని రేరా అనుమతితోటి ఈరోజు ప్లాట్లను వ్యాపారం చేస్తున్నాడు. ఆయన కన్స్ట్రక్షన్ చేస్తాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, భూములు ప్లాట్లను అమ్మేటువంటి పని చేస్తున్నాడు. ఇక్కడ ప్రశ్న ఏంటనంటే, ప్రభుత్వ భూమికి నాలా సర్టిఫికెట్ ఇవ్వచ్చా? అట్లాంటి ప్రొవిజన్ ఏమన్నా ఉన్నదా? చట్టంలో ఆ రకమైనటువంటి ప్రొవిజన్ ఏమి లేదు. మరి అలాంటిది ప్రభుత్వ భూములకి నాలా సర్టిఫికెట్ ఏ రకంగా విడుదల చేస్తాడు ఎంఆర్ఓ? నాలా సర్టిఫికెట్ ఎంఆర్ఓకి ఇచ్చేటువంటి అధికారమే లేదు. అంటే దొంగతనంగా నాలా సర్టిఫికెట్ ఇస్తే, ఇదే నాలా సర్టిఫికెట్ ఆధారంగా హెచ్ఎండిఏ అనుమతులు ఇస్తే, దాని ఆధారంగా రేరా ప్రాజెక్టుకి అనుమతిస్తే అమాయకులైనటువంటి ప్రజలు ప్రభుత్వ భూములు కొని మోసపోవాలి. ఇదే కదా. అంటే ఇక్కడ ప్రజల్ని మోసం చేస్తున్నది ఎవరు? హెచ్ఎండిఏ మోసం చేస్తున్నది, ఎంఆర్ఓ మోసం చేస్తున్నాడు, రేరా మోసం చేస్తున్నది. అందరు కలిసి, దీనికి తోడు రియల్ ఎస్టేట్ కంపెనీలు కలిసి, వీళ్ళందరి నెక్సెస్ లో ప్రజలని ఈరోజు మోసం చేస్తున్న పరిస్థితి ఉంది. తర్వాత తొలి వెలుగు రఘు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇందులో ప్రభుత్వ భూమి ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున ఆ విషయాన్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత స్థానిక ఎంఆర్ఓ ఆ భూమిని పీఓటీ కింద తీసుకొని అదే భూమిని హెచ్ఎండిఏకి ఇచ్చేశారు. అంటే ఇంతటితోటి పని అయిపోయినట్టేనా? అసలు ప్రభుత్వ భూమిని నాలా సర్టిఫికెట్ ఇచ్చినటువంటి ఎంఆర్ఓ పైన చర్యలు ఉండాలన్నా ఉండకూడదా? ఏ చర్యలు లేవు. మరి తప్పుడు ఆధారం మీద హెచ్ఎండిఏ అనుమతులు ఇచ్చినటువంటి హెచ్ఎండిఏ బాధ్యుల పైన దీని మీద చర్యలు ఉండాలా లేదా? ఏ చర్యలు లేవు. మరి దీని ఆధారంగా రేరా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, దాన్ని ఎలా ఇస్తారు? ఇటువంటి వాటి మీద ఎవరు స్పందించరా? ప్రభుత్వం స్పందించదా? అంటే ప్రభుత్వం మౌనంగా ఉంటుంది. మౌనం కాదు, రెవెన్యూ అధికారులు, రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ కంపెనీలు, హెచ్ఎండిఏ ప్రభుత్వ సంస్థ, రేరా అనేటువంటి ప్రభుత్వ సంస్థ అందరు కలిసి చేస్తున్నటువంటి ఒక దొంగతనం ఇది. ఇట్లాంటి దొంగతనాలు జరిగిన తర్వాత ప్రజలకి ప్రభుత్వం నుంచి నమ్మకం లేదు, కంపెనీల నుంచి బాధ్యత లేదు, అధికారుల నుంచి ఎలాంటి బాధ్యత లేదు. కనుక ఈ రకమైనటువంటి వ్యవహారాలు జరుగుతున్నాయి. ఇప్పుడు హైడ్రా వచ్చింది.